తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ప్రియ విశ్వాసులారా, మరొక విశ్రాంతి దినాన దేవుడు మనకు అనుగ్రహించిన కృప కొలది సజీవులుగా ఆయన పవిత్ర వాక్య ధ్యానం చేసుకునేటప్పుడు దేవుని కృపా సన్నిధి మనతో ఉండాలని, సన్నిధి దీవెనలు మనకు దేవుడు అనుగ్రహించాలని కోరుతూ ప్రార్థన చేస్తాం. తత్సంబంధితమైనటువంటి ఈ అంశము ఆరాధన ద్వారా దేవుని ప్రత్యక్షత. ఆరాధన ద్వారా దేవుని ప్రత్యక్షత అనే అంశాన్ని గురించి మరి దాని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దైవ గ్రంథ పాఠము రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయము. కొన్ని వచనాలు మీ కొరకు చదివి వినిపిస్తాను. 22వ వచనము, 23వ వచనము, తిరిగి మరలా 29, 30 వచనాలు చదువుతాను. ఇశ్రాయేలీయులు సమాజకులు అందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలువబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లనెను: యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, పైనున్న ఆకాశం అందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒకడు లేడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధన నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవనై ఉన్నావు. 29వ వచనము, నీ దాసుడనైన నేను చేయు ప్రార్థన దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలం గురించి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండునుగాక. మరియు నీ దాసుడనైన నేనును నీ జనుడైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపం అంగీకరించుము, వినినప్పుడెల్లా మమ్మను క్షమించుము. దేవునికి స్తోత్రం. ప్రార్థన. సర్వకృపానిధి, సకల చరాచరముల యొక్క చలనాన్ని స్వాధీనం చేసుకునే సృష్టికర్తమైన మహాదేవ, అతి పరిశుద్ధుడా మా యేసుక్రీస్తు ప్రభు తండ్రి, నిన్న నేడు రేపు ఎల్లవెల్లలా ఉనికి కలిగి ఉండే శాశ్వతుడైన మహిమాన్వితుడవు, వేలాది స్తోత్రాలు తండ్రి. ఉదయకాలము నీ పవిత్ర వాక్య ధ్యానములో మాతో ఉండండి. నీ స్వరాన్ని, నీ భాషను, నీ సందేశాన్ని మాకు వినిపించుమని, మా హృదయాలు సంధించుమని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ విశ్వాసులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్య నామం పేరట మీ అందరికీ శుభములు. ఆరాధన ద్వారా దేవుని ప్రత్యక్షత. 2 ప్రాముఖ్యమైనటువంటి పదాలు, నిజానికి 2 ప్రాముఖ్యమైన అంశాలు ఇవి. 1 ఆరాధన, 2 ప్రత్యక్షత. దేవుడు ఆరాధన ద్వారా తనను తాను బయలుపరచుకొనుట ప్రత్యక్షత అనగా. ఆరాధన అనేది ఇది భక్తి తత్పరతతో దేవుని సేవించి గణపరిచేటటువంటి ఆత్మకు లేక విశ్వాస సమాజానికి దేవునికి మధ్య ఉండేటటువంటి వనగూడిన ఒక అపూర్వమైనటువంటి భక్తి సంబంధం అది. రాజుల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము, దావీదు ఏ కారణం చేతనైనా దేవుడు అతనిని ప్రక్కన పెట్టి ఆయన కుమారుడే ఈ ఆలయాన్ని మందిరం కట్టాలని నిర్ణయం చేశాడు. ఆ విధంగా సొలొమోను చేత కట్టబడినటువంటి ఆ మహా ఆలయము ప్రతిష్ట సంబంధంగా మరి ఈ దినము చదవబడినటువంటి ఈ వాక్యము రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం అంతా కూడాను దేవాలయ ప్రతిష్ట ఉద్దేశించినటువంటి వాక్యంగా మనం చూస్తూ ఉన్నాం. నిజానికి బైబిల్లో ప్రథమ ఆరాధనలు చాలా ఉన్నాయి. ప్రథమ ఆరాధన నిర్గమకాండం 4వ అధ్యాయము 9వ వచనంలోను, 5వ అధ్యాయము 10వ వచనంలోను మనం చూస్తూ ఉన్నాం. తర్వాత యెహోషువ ఈ ఎర్ర సముద్రాన్ని దాటిన మీదట వాళ్ళు చేసుకుంటున్నటువంటి ఆరాధనతో పాటు యెహోషువ కూడా యోర్దాన్ నది దాటిన తర్వాత ఆయన గిల్గాలు అనే ప్రాంతంలో వాళ్ళు మోసుకొచ్చిన 12 రాళ్ళు, 12 వాళ్ళ యొక్క 12 వంశాల ప్రతినిధులు మోసుకొచ్చినటువంటి రాళ్ళని ఒక వృత్తంలాగా చేర్చి, అంటే ఒక సర్కిల్ లాగా, యాక్చువల్లీ రాళ్ల వృత్తాన్ని లేక సర్కిల్ ఆఫ్ స్టోన్స్ని గిల్గాల్ అనే అన్నారు. అప్పుడు వాళ్ళు పస్కాను అక్కడ ఆచరించారంట. ఇంకా వెనక్కిపోవాలంటే అబ్రాహాము ఉన్నప్పుడే
ఆదికాండం 12వ అధ్యాయంలో ఆయన బలిపీఠం ఒకటి కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను అనేటువంటి మాట కనబడుతుంది మనకు. బలిపీఠం. మరొకసారి ఇస్సాకును బలి ఇయ్యడానికి తీసుకొని వెళ్ళినప్పుడు కూడాను ఒక బలిపీఠాన్ని ఆయన కడతా ఉన్నాడు. తర్వాత ఈ పర్ణశాలలు వాళ్ళకి టెంపరరీ రిసార్ట్స్ అన్నమాట అవి. అంటే ఆలయం లేని దినాలలో వీళ్ళు ఒక పర్ణశాలను ఆయన మందసం కొరకు కేటాయించినటువంటిది మనం చూస్తున్నాం. మోషే తీసుకొని వచ్చిన 10 ఆజ్ఞల తర్వాత 12 స్తంభాలతో కట్టబడినటువంటి ఆ యొక్క శాశ్వతం కానిటువంటి ఒక పర్ణశాల నిర్మాణాన్ని ప్రస్తుతానికి వాళ్ళు ఆరాధనకు వాడారు. వాళ్ళు ప్రియ స్నేహితులారా, ఆరాధన హీబ్రూ భాషలో ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటన్నిటి సందర్భాలలో వాడబడినటువంటి ఒక పదం ఉన్నది. ఏంటంటే వాళ్ళు నేల మట్టుకు వంగి అనే పదం వస్తుంది అక్కడ. దానికి హీబ్రూ భాషలో షాఖా అంటే నేల మట్టుకు వంగి. ఆదికాండం 18వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తున్నాం. ఆదికాండం 18, 12వ వచనం మీ కొరకు చదువుతాను నేను. అబ్రహాము ఆయన వంగి దేవునికి చేసినటువంటి 18 రెండవ వచనము. అబ్రహాము కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదురు నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొన్నట్టు పరిగెత్తుకొని నేల మట్టుకు వంగి. చూడడానికి 3 చూశాడు, కానీ ఆయన సంబోధించేది ఒకళ్ళనే. ఇది చాలా జాగ్రత్త, మిస్టీరియస్ ఎక్స్ప్రెషన్. ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసు నువ్వు పోనీయొద్దు అంటున్నాడంటే నేల మట్టుకు వంగి. షాఖా అనేది అర్థం ఏంటంటే బౌ డౌన్, నేల మట్టుకు వంగి. ఇట్ ఇస్ ఎ జెన్యూఫ్లెక్చర్ అంటారు. వంగడం అనేటటువంటిది ఆరాధనలో సర్వసామాన్యమైనటువంటి, అంటే వినయంతో కూడినటువంటి చర్య అది. ఈ శాఖ ఈ సందర్భంలో మీకు ఇంకొక పదాన్ని జ్ఞాపకం చేస్తున్నాను నేను. షెమా, ఇశ్రాయేలు వినుము, నీ దేవుడొక ప్రభు, అద్వితీయుడొక ప్రభు కదా. ఆయన ఇచ్చేటటువంటి సంక్షిప్త ఆజ్ఞల యొక్క దాని యొక్క సంబోధనలో ఈ షేమా ఉన్నది. అంటే శాఖ, షేమా 2 విడదీయరానటువంటి పదాలు. ఒకటి, ఇశ్రాయేలు వినుము అనగానే నీవు వంగి ఆయన ఆజ్ఞలు వినడానికి సిద్ధమై ఉండాలన్నమాట. ఈ ఆరాధనలో ఆయన స్వరం వినడము, దేవునికి ఎదుట వంగి నమస్కారము చేయుట, ఈ 2 అవిభాజ్యమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రక్రియలుగా వీటిని మనం గమనించాలి. ఒకటి ఫిజికల్ యాక్ట్ ఆఫ్ ప్రోస్ట్రేటింగ్, అంటే సాష్టాంగ నమస్కారం అంటాం మన భారతదేశంలో. కొన్ని చోట్ల యాదా అంటే చేతులెత్తి నమస్కారం చేయటం అనేది. హల్లెల్ అనేది చేయెత్తి దేవునికి స్తుతి చేయటం అనేటువంటిది. అవోద్ లేక అబోద్ అనేటటువంటిది ఏంటంటే దేవుని పరిచర్య అనగా సేవ చేయటం అనేటటువంటిది. సో వర్షిప్ అండ్ సర్వీస్ కెనాట్ బి సెపరేటెడ్ అగైన్. అంటే ఆరాధన, పరిచర్య 2 వేరు చేయలేనటువంటి విషయాలు. గ్రీకు భాషలో కూడాను ప్రొస్కునియో అనేది కూడా దాదాపు ప్రార్థనతో కూడినటువంటి, అంటే వంగి నమస్కారం చేసేటటువంటి, మరొక మాటలో సాష్టాంగ నమస్కారం చేసేటటువంటి. మనం బైబిల్లో కొన్ని క్యారెక్టర్స్ చూస్తున్నాం. మనం అబ్రహాము విశ్వాస సహిత ఆరాధన, బలితో కూడినటువంటిది ఆరాధన శాఖ. సొలొమోను ఒక సార్వత్రిక ప్రార్థన చేస్తున్నాడు, సర్వమానవాళికి సంబంధించినటువంటి దేవాలయం అంటున్నాడు ఆయన. మరి యేషయా పరిశుద్ధతతో కూడినటువంటి ఆరాధనను ఆయన చేయడం చూస్తున్నాం. జకర్యా ఆయన దేవుని యొక్క మందసం దగ్గరలో మహిమాన్వితమైన ఆరాధన చేయడాన్ని మనం గమనించాం. సమరయ స్త్రీతో కూడినటువంటి సంభాషణలో ప్రభువైన యేసు, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అంటున్నాడు. అంటే సర్వవ్యాప్తి అయిన దేవుని యొక్క స్తుతి ఆరాధన గురించి చెప్తా ఉన్నాడు. వర్షిప్, an act of attributing homage to God, దేవునికి మనం చేయాల్సినటువంటి అర్పణ. ప్రైజ్, థ్యాంక్స్ గివింగ్, ప్రేయర్ అండ్ ఇంటర్సెషన్. ప్రాబబ్లీ ఈ 4 కలిపి స్తుతి, దేవుని కృతజ్ఞత,
ప్రార్థన, విజ్ఞాపనలతో కూడినటువంటి ఈ ఆరాధన. కోర్స్ ఈ ఆరాధనలో ధూపాలేస్తారు, దీపం వెలిగిస్తారు. అది ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, ఏ ఆరాధన కూడాను మనం ప్రారంభించం మానవులుగా అని గమనించాలి. మనమెవరు అండి? దేవుని సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధన చేయడం అనేది మనతో ప్రారంభం కాలేదు. ఇది ఎప్పుడో ఆన్ గోయింగ్ వర్షిప్. దావీదు కీర్తన మనం 19వ దావీదు కీర్తన కానీ మరి తర్వాత 29వ దావీదు కీర్తన కానీ మనం చూస్తే దేవుని యొక్క స్తుతి ఆరాధనలు జరుగుతూనే ఉన్నాయి. దైవపుత్రులారా 29వ సంకీర్తన, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి అని 3వ వచనంలో యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. అవన్నీ కూడాను మనం 29లో చూస్తున్నాం. అలాగే దేవుని స్తుతి ఆరాధనకు వచ్చినప్పటికి 19లో ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురము చేయుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనకంటే ముందే సృష్టి దేవుని ఆరాధన చేస్తుంది. ఆ ఆరాధనలో మనం భాగస్వామ్యం వహిస్తున్నామే తప్ప మనము ఈ ఆరాధన ప్రారంభించేటువంటి తెగువ లేక అంత అర్హత ఉన్నవాళ్ళం కాదని జ్ఞాపకం చేస్తున్నాం. నా మొదటి గమనిక ఏంటంటే ఈ ఆరాధనలో ఇది మహిమాన్విత ఆరాధన. సొలొమోను ఆయన దేవాలయం నిర్మాణం చేసిన తర్వాత ఈ దేవాలయం దగ్గర ఆయన చేసేటటువంటి ప్రార్థన ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నాడు. ఎంత వినయముతో కూడినటువంటి ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నాడు. ఏంటంటే నేనేదో రాజును, దేవాలయం కట్టాను అని దేవుడికి ఏదో నువ్వు ఇచ్చినట్టుగా చేయడం కాకుండా దేవుని నుంచే అంతా నేను సంపాదించుకున్నాను. ఆయన ఇచ్చిన దాంట్లో నుంచే నేను పైనున్న ఆకాశం అందైనను క్రిందన్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒకడు లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసులమైన మేము నీ నిబంధన నెరవేర్చు వరకు. అంటే ఈ ఆరాధన ఆన్ గోయింగ్ వర్షిప్, కొనసాగేటటువంటి ఒక మాత్రమైనటువంటి దేవుని కృపా సన్నిధిని గుర్తించటం, దాని ముందు సాష్టాంగపడడం అనేటువంటిది ఆ వినయం అక్కడ కనబడతా ఉన్నది. మనం ఆయన అంటాడు, నిశ్చయముగా దేవుడు ఈ లోకంలో నివాసము చేయడు, మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరం ఎలాగూ నీ మహిమను నింపుకోగలదని చెప్తా ఉన్నాడు. అలా చెప్తూ ఆయన అంటున్నాడు, ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండునుగాక. అంటే ఒక సారూప్యాన్ని గమనించాలి. మందిరం పైన ఆవరించి ఉన్నటువంటి దేవుడు ఆయన నేత్రాలు అన్నమాట. రేయింబగలు. తర్వాత మా విన్నపములను అంగీకరించుము, వినున్నప్పుడల్లా మా ప్రార్థనను అంగీకరించినప్పుడు మమ్మల్ని క్షమించుము అనడంలో భూమికి తాకేటటువంటి ఈ ప్రార్థన, భూమిని తాను ముద్దు పెట్టుకున్నటువంటి ఆ వినయాన్ని మరి సొలొమోన్లో మనం చూస్తున్నాం. లాటిన్లో లిటర్జియా అన్నారు, లెయిట్ ఉర్జియా లేక ఎర్గోన్ అనే పదాలు ఉన్నాయి. అంటే ఒకటేంటే లెయిట్ అంటే పబ్లిక్, ఎర్గోన్ అంటే సేవ, పబ్లిక్ మినిస్ట్రీని ఆరాధన అన్నారు. అంటే అందరం కలిసి చేసే డన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్, ప్రజల పక్షంగా చేసేటటువంటిది. ఇక్కడ సొలొమోన్ చేసినటువంటి ఈ ప్రార్థన తన సర్వమానవాళి పక్షంగా, ముఖ్యంగా అక్కడున్న తన ఇశ్రాయేలీలందరి పక్షంగా దేవుడికి ఆయన చేసినటువంటి ప్రార్థన చూస్తున్నాం మనం. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో, తెస్సలోని 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తూ ఉన్నామని దేవుని ఆరాధన అనేటువంటిది అంటే దెర్ ఈజ్ ఎ రూల్ ఆఫ్ ప్రేయర్. అంటే ప్రార్థనకు కొన్ని నియమాలు ఉంటాయి. ఎట్లా పడితే అట్లా పరిగెత్తుకొని పోయి మన దేశంలో చెప్పులు వేసుకొని బూట్లు వేసుకొని హడావుడిగా పరిగెత్తేది కాదు. దానికి ఒక నిశ్చలమైన నిర్నిమిత్తమైన ఒక ఏర్పాటు చేయబడినటువంటి స్థితిలో, సమయంలో, స్థలములో మనం చేస్తున్నాం. లాటిన్లో లెక్స్ వొరాండి అన్నారు. అంటే ఏంటంటే ప్రార్థనకు ఉండేటటువంటి ఒక క్రమశిక్షణ, ఒక దాన్ని బట్టి దాన్ని చూపవలసినటువంటి కొన్ని నియమాల గురించి లెక్స్ వొరాండి అన్నారు. లెక్స్ క్రెడెండి అనే పదం ఉంటుంది. అదేంటంటే నా విశ్వాసం గురించినటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి విశ్వాసం గురించినటువంటి ఆలోచన. లెక్స్ వొరాండి, లెక్స్ క్రెడెండి అంటే విశ్వాసం ఒకటి, ప్రార్థన చేయడానికి కావాల్సిన రూల్స్ కొన్ని,
ఒక క్రమశిక్షణ, అలాగే నా విశ్వాసం గురించినటువంటి క్రమశిక్షణ. యోహాను 4వ అధ్యాయంలో దీన్ని మనం చూస్తున్నాం. ఏంటంటే యు వర్షిప్ గాడ్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్, అంటే ఆయన ఆత్మతో సత్యముతో, అంటే కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. ఒక నిర్దిష్టమైనటువంటి, ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఒక డిసిప్లిన్లో దేవుని స్తుతి చేయటం, ఒక నిర్మాణాత్మకమైన విశ్వాసంతో దేవుణ్ణి, అచంచలమైన విశ్వాసంతో స్తుతి చేయడం అనేదాన్ని అన్నాడు. మరి పాత దినాలలో దేవుని స్తుతి చేయడానికి మరి అర్లీ చర్చిలో మరి పాత ఒరిగన్ లాంటి మహాభక్తులు 2వ శతాబ్దం 3వ శతాబ్దంలో వాళ్ళు ఏమంటారంటే లెక్సియో డివినా అన్నారు. లెక్సియో అంటే ఏంటంటే డివైన్ రీడింగ్, పవిత్ర వాక్య పారాయణము అంటాం మనం. వాక్య పారాయణం లెక్సియో డివినా. విజియో డివినా, దేవుని ఇలా స్తుతి చేస్తూ ఆయన వాక్యం చదువుతూ ఉన్నప్పుడు దెర్ ఈజ్ ఎన్ ఎన్కౌంటర్ ఆఫ్ ది డివైన్. దేవుని ప్రసన్నతను మనం చూస్తున్నాం, దేవుని యొక్క కృపా సన్నిధిని మనం అనుభవిస్తున్నాం. యెషయా 6వ అధ్యాయంలో ఆయన చూస్తూ ఉన్నాడు, ఉన్నతమైనటువంటి సింహాసనాసీనుడైన దేవుణ్ణి ఒక దర్శనంగా, విశ్వరూప సందర్శనాన్ని యెషయా ప్రవక్త చేస్తున్నాడు. లెక్సియో డివినా అనేటువంటి, అంటే ఏంటి, కొన్ని పవిత్రమైనటువంటి ఇమేజెస్ ద్వారా దేవుని యొక్క సన్నిధిని, కొంతమంది చెట్టు ఎలా సృష్టించాడు దేవుడు అని దాన్ని తదేకంగా చూస్తూ ఉన్నప్పుడు అందులో ఉన్న ప్రతి భాగం దేవుని యొక్క సృష్టిని తెలియపరుస్తున్నది. అలాగే ఆకాశాన్ని చూస్తూ ఉన్నప్పుడు నిర్మలమైనటువంటి ఆకాశంలో దేవుని ప్రసన్నతను ఒకళ్ళు గమనిస్తున్నారు. దీన్ని త్రూ ఇమేజెస్, త్రూ ఐకాన్స్ దేవుని దర్శనం చూడడం అనేది. మన భారతదేశంలో ఉన్న శ్రవణ మనన నిధి ధ్యాసన అన్నారు. శ్రవణ, టు హియర్, దేవుని వాక్య పారాయణం జరుగుతున్నప్పుడు ఎవరో చదువుకున్నవాడు చదువుతూ ఉన్నప్పుడు, పూర్వకాలంలో జ్ఞానం సరిగా లేని దినాల్లో, విద్య లేని దినాల్లో ఒకడు చదువుతుంటే మిగతా వాళ్ళు వినడం అన్నట్టుంటారు. శ్రవణం, టు హియర్. అలాగే మననం అని అంటే దాన్ని తిరిగి నేను నా మనసులో దాన్ని నేను ఆలోచన చేయటం అనేది. ధ్యాసన లేక నిధి ధ్యాసన, కంటెంప్లేషన్, అంటే నేను వినిన దానిని నా మనసులో నిశ్చలంగా ఉంచుకొని ధ్యానం చేయటం అనేటువంటిది. ఉదాహరణ, మనకు మోషే, హన్నా దేవుని సన్నిధిలో ఒక వణుకు, పెదాలు వణుకు పడుతున్నాయంట. యెషయా దేవుని సన్నిధానంలో ఉన్న, అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన పెదవులు భాష మాట్లాడే వాళ్ళ మధ్య నివసించేవాడని అని చెప్తున్నాడు. ఎలిజబెత్, ఆమె మరియమ్మ గర్భం చూసినప్పుడు ఒక దేవుని ప్రసన్నతను ఆమె చూస్తున్నది. అంటే షీ డిడ్ హ్యావ్ ఏ కాంక్రీట్ విజన్ ఆఫ్ గాడ్. జకరియా ఒక అద్భుతమైనటువంటి మహోన్నత అనుభవాన్ని ఆయన ఆల్టర్లో పొందుకోవడాన్ని మనం చూస్తున్నాం. దీన్ని ఏమన్నామంటే దైవ ప్రత్యక్షత, సాక్షాత్తు దేవుని యొక్క సన్నిధిని అనుభవించటం అనేటువంటిది. ప్రత్యక్షత పక్కన ఇంకో మాట ఉంది ఏంటంటే స్మృతి, దాన్ని జ్ఞాపకం చేసుకోవడం, ఆ అనుభవాన్ని నేను జ్ఞాపకం చేసుకోవడం అనేది. చాలా పదాలు ఉన్నాయి ఇందులో. నిర్వికల్ప అనుభవం అని, సవికల్ప అనుభవం అని, పెద్ద పెద్ద మాటలు. నిర్వికల్పం అంటే ఏంటంటే నాకు నిజంగా తెలియదు ఏం జరుగుతుందో, నా మనసులో ఏదో జరుగుతూ ఉన్నది, మార్పు నాకు అర్థం కానటువంటిదని. సవికల్ప, నాకు అర్థం అవుతూ ఉన్నది ఇదేంటంటే నా జ్ఞాపక శక్తిని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన బుద్ధిని బట్టి, ఎస్ ఐ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. సాధు సుందర్ సింగ్, బ్రదర్ భక్త సింగ్, మన తరంలో వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు దీన్ని ఏమన్నారంటే, చెంచయ్య లాంటి వాళ్ళు అన్నది ఏంటంటే ఒక అమృత యోగ అన్నాడు దాన్ని. స్వామి అరవిందో వంటి మహాయోగుల యొక్క అనుకరణలో ఆయన చెప్పాడు. చెంచయ్య అనే భారతీయ వేదాంతి, ఒక జడ్జి గారు, ఆత్మపూర్ణ అనుభవం అన్నాడు దీన్ని. ఆత్మపూర్ణ అనుభవము. స్నేహితులారా, డిస్కవరింగ్ గాడ్, దేవునిని, ఆయన యొక్క మహిమతో పాటే దేవునిని నేను అన్వేషించటం అనేటువంటి ఈ మహత్తర అనుభవాన్ని యెషయా నుంచి మరలా వెనక్కి వచ్చాను నేను 6వ అధ్యాయంలో. ఆడంబరంగా వచ్చాడు, రావడానికి ఈయనే గొప్పోడు అన్నట్టు వచ్చాడు. ఆడికి వచ్చిన తర్వాత భూమికి అణిగిపోయినట్లుగా దేవుని అత్యున్నతమైన ఆయన యొక్క మహిమను గమనించి మహిమాన్వితమైనటువంటి ఆరాధన, దూతలు, మహాదూతలు, శరూపులు, కెరూపులు ఆరేసి రెక్కలతో మా దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. దిస్ ఇస్ కాల్డ్ ఎ గ్రేట్ లిటర్జీ. దేవుని స్తుతి
ఆరాధన అక్కడ జరుగుతూ ఉంది. దేవునిని ఆయన మహిమలో ఆయనను నీవు గమనించటం, డిస్కవరింగ్ గాడ్, ఆయన మహిమను చూడడం, ఆయన పరిశుద్ధతను చూడడం, ఆయన మహా ఘనతను చూడడం, ఆయన మహాశక్తిని చూడడం, ఆయన పారమార్థిక సత్యాన్ని ఆయనలో చూడడం, మహాజ్ఞానమును ఆయనలో చూడడం, ఆయన సౌందర్యాన్ని, ద బ్యూటీ ఆఫ్ హిస్ ప్రజెన్స్, అలాగే ఆయన మంచితనం అంటే మహిమయే, మంచితనాన్ని గమనించటం, విశ్వాసనీయుడైనటువంటి దేవుణ్ణి నీవు గమనించటం, న్యాయపరమైనటువంటి దేవుని కృపా సన్నిధి, దేవుని యొక్క కృపను, ఎటర్నల్ శాశ్వతమైనటువంటి దేవుని యొక్క మహిమను గమనించటం. ఇదొక మహా ఆధ్యాత్మిక అనుభూతి ఈ ఆరాధనలో మనం చూస్తున్నాం. దీన్ని ఏమన్నారంటే రెలిజియో డివినా. రెలిజియో డివినా అని అంటే డివైన్ ఇన్ఫ్లుయెన్స్, దేవుని యొక్క మహా ప్రభావాన్ని, దేవుని యొక్క మహా ప్రసన్నతను, దేవుని యొక్క మహా అభిషేకాన్ని మనం గమనించటం అన్నమాట. ప్రియ స్నేహితులారా, మహిమాన్విత ఆరాధన పిదప నా రెండవ గమనిక ఏంటంటే సృష్టి విధాయక ఆరాధన. సృష్టి విధాయక ఆరాధన అంటే you discover God in the creation, the glory of the creation, the integrity of creation, the divinity of creation. దేవుని యొక్క ఈ మహా సృష్టిలో ఒక పెద్ద ఆర్చ్ బిషప్ గారు దీన్ని ఏమన్నారంటే ఈకో స్పిరిచువాలిటీ అన్నారు. అంటే ఈ సృష్టి యావత్తులో కూడాను నేను దేవుని యొక్క ఉనికిని నేను గమనిస్తున్నాను అంటున్నాడు. ఈకో స్పిరిచువాలిటీ. దావీదు ఆయన రాసినటువంటి మరి యెషయా గ్రంథం 35లో మనం చూస్తున్నాం. యెషయా 35లో మరి దేవుని యొక్క కృపా ప్రసన్నతను ఆయన గమనించి చెప్తా ఉన్నాడు. అరణ్యము ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయను, అవి బహుగా పూయిచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము దాని కలుగును, కర్మెలు షారోనుకున్న సొగసు. ఇవన్నీ ఏంటంటే దే ఎక్స్ప్రెస్ ది జెనిత్ ఆఫ్ బ్యూటీ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. ఆయన సృష్టిలో ఉండినటువంటి మహత్తరమైనటువంటి ఆయన ఉనికిని అవి చాటుతున్నాయి అని చెప్తున్నాడు. దావీదు కీర్తన 148లో మనం గమనిస్తే దట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ హిమ్స్ విచ్ టాక్ అబౌట్ గాడ్స్ గ్లోరియస్ ప్రజెన్స్ అని చెప్పాలా. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఆయన దూతలారా, సూర్య చంద్రులారా, కాంతిగల నక్షత్రములారా, పరమాకాశములారా, ఆకాశం పైన ఉన్న జనులారా అన్నీ ఆయనను స్తుతించుడి అంటున్నాడు. అంటే సర్వ సృష్టి సమ్మిళితమై దేవునిని ఆరాధించేటువంటిది. అందుకే నేను ఇందాక చెప్పాను, సృష్టిని కంటే ముందే దేవుని తమ సృష్టికర్తను ఆరాధిస్తున్నాయి. మనం ఓన్లీ ఈ సృష్టిలో మనం వాళ్ళతో పాటు భాగస్వామ్యులై దేవునిని ఆరాధిస్తున్నాం. అలాగే దావీదు కీర్తన 8, దావీదు కీర్తన 19, దావీదు కీర్తన 104 ఇటువంటి వాటిలో యూ రియల్లీ సీ దిస్ ఈకో స్పిరిచువాలిటీ దేర్. దీనిలో మిస్టికల్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్, మర్మభరితమైన దేవుని ఉనికిని ఆయన అంటాడు ఆత్మతో సత్యముతో అనేటటువంటి పదాలు మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే ఉత్తొత్త మాటలతో దేవుని స్తుతి చేయటం కాదయ్యా, మనం లీనమైపోతున్నాం, ఆయన ఆత్మతో సత్యముతో ఆయనలో లీనమైపోతున్నాం. ఇట్స్ ఎ డీప్ స్పిరిచువల్ మూవింగ్ ఎక్స్పీరియన్స్. ఇందులో ఎన్నో సింబల్స్ ఉంటాయి. ఇందులో ఆది సంఘంలో కూడా చాలా సింబల్స్ని వాడారు. ఒకటి బోటు వాడారు, నావని, 2 చేపను వాడారు, తర్వాత క్యాండిలిబ్రా అనే మహా దీప వృక్షాన్ని వాడారు, దేవుని ఉనికిని సూచించేటువంటివి, చివరికి సిలువను మనం దాన్ని వాడుతున్నాం. ఇవన్నీ దేవుని సూచించేవే తప్ప ఇవి విగ్రహారాధనకు సంబంధించిన విషయాలు కానే కాదు. ఇది ఒకటి, దేవుడు ఆత్మ. 2, దేవుడు అన్ని చోట్ల కూడాను సర్వవ్యాప్తి అయినటువంటి ఓమ్ని ప్రజెంట్. తర్వాత దేవుడు సార్వత్రికత కలిగి ఉన్నటువంటి వాడని, ఇక్కడ యెరూషలేంలో కాదు, గెరిజీంలోనూ కాదు, అన్ని చోట్ల దేవుని ఉనికి కలిగి ఉన్నదని సమరయ స్త్రీతో యేసువారు చెప్తా ఉన్నాడు. అండ్ దెన్ గాడ్ ఈజ్ ప్లూరలిస్టిక్ ఇన్ ప్లూరిఫార్మిటీ. అర్థం ఏంటంటే ఇది బహు విగ్రహంలో ఉండటం కాదు, ఇక్కడ ఆయన అన్ని స్థలాలలోనూ అందరితోనూ ఆయన మాట్లాడగలిగినటువంటి ఏక దేవుడుగా ఆయన సూచిస్తున్నాం. ప్రియ స్నేహితులారా, ఈ ఆరాధనలో బహుముఖంగా వీటిని మనం చూస్తున్నాం. ఆది దినాల్లో ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి అనుభవాన్ని చూశారు.
ఈ ఆరాధనకు వచ్చినప్పుడు దెర్ ఈస్ ఎ మెటీరియల్ ఆఫరింగ్. మనం కాదనడానికి లేదు. ఆత్మతో ఆరాధిస్తున్నామని చెప్పి ఖాళీ చేతులతో వెళ్ళి దేవుడి ముందు నుంచోవడం కాదు. దెర్ ఈజ్ ఎ ప్రిపరేషన్. దేవుడి ఆరాధన కొరకు మనం సిద్ధపాటుతో వెళ్తున్నాం. మనం భారతదేశంలో మనకు పదార్థపరమైన అర్పణ, మరి ఫలం, పుష్పం, తోయం, పత్రం, నైవేద్యం, గంధం, నెయ్యి, ధూపం, దీపం, ఈయన నవ విధాలుగా దేవుడి సన్నిధికి ప్రిపేర్ అయ్యి వెళ్తున్నాం. మనం ఎందుకు వెళ్తున్నాం అంటే దేవుడు సృష్టిలో ఇవన్నీ సేకరించి ఉత్త చేతులతో కాదయ్యా నేను వెళ్ళేది, నా గుండె నిండా నీ పట్ల కృతజ్ఞతతో నేను నీ సన్నిధానానికి వస్తున్నాను. నేను కృతజ్ఞతార్పణలతో ఆయన సన్నిధికి రావాలని ఉంది వాక్యంలో. అదేంటంటే కొరింథీ పత్రిక మొదటి పత్రిక మరి మొదటి 6వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే నీలో దేవుడు వనగూడి ఉన్నాడు, నీ యొక్క శరీరమే దేవుని యొక్క ఆలయము. అంటే నీలో ఉండినటువంటి దేవుణ్ణి నీవు గుర్తించేదానికి జీసస్ క్రైస్ట్ ఈజ్ ద న్యూ టెంపుల్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద మోడ్ ఆఫ్ వర్షిప్. ఆత్మతో సత్యముతో. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ నీకు ప్రార్థన చేయడం రాకపోతే మూల్గులతో ఆత్మ నిన్ను ప్రేరేపించి ప్రార్థన చేయడం నేర్పిస్తున్నాను. ఆర్ఆర్ సుందర్రావు గురువుల వారు ఏసీటీసీ లెక్చరర్గా చేశారు. పెద్ద వేదాంతి, తెలుగు భాషా ప్రవీణుడు. ఆయన భక్తి సాహిత్యం గురించి, తెలుగులో క్రైస్తవ భక్తి సాహిత్యం గురించి రాసిన వ్యక్తి. ఒకరోజు మాట్లాడుతూ ఆయన చెప్పాడు, భక్తి అనేది చాలా ఉన్నతమైనటువంటి ఒక పారమార్థికమైనటువంటి అనుభవం. అది అందులో అద్భుత్వ భక్తి ఉన్నది. అడుక్కోవడం, దేవుడిని అడుక్కోవడంలో తప్పేమీ లేదు. నువ్వు అడుక్కునేవాడు అయి ఉంటుంది దేవుడి ముందు. ఎందుకంటే నువ్వు కాదు ఎవడు అడుక్కుంటాడు దేవుడిని. దేవుడిని కాకపోతే ఎవరిని అడుగుతావు నువ్వు వెళ్ళి, నాకు అది కావాలి ఇది కావాలని. అద్భుత్వ భక్తి. నిష్ఠూర భక్తి. కొన్నిసార్లు ఏం దేవా ఎన్నిసార్లు నేను పిలిచినా పలకవేంటని ఏదో స్నేహితుడితో మాట్లాడినట్టు, ప్రియురాలు ప్రియుడితో మాట్లాడినట్టు అలిగినట్లుగా నిష్ఠూర భక్తిని. అన్వేషణ భక్తి. ఎక్కడా ఉన్నావయ్యా, కనబట్టలేదు నాకు ఎంత ఎతికినా కూడా అనేటువంటి అన్వేషణ భక్తి. మధుర భక్తి. నేను నీవు మనం ఒకటే, నేను నీ సన్నిధానంలో ఒక దైవికమైన పారవస్యంలో నేను ఉన్నానని చెప్పేటువంటి ఆ మధుర భక్తిని మనం చూస్తూ ఉన్నాం. పురుషోత్తం చౌదరి గారి పాటల్లో, పులిపాక జగన్నాథం గారి పాటల్లో, మరి మాసిలమణి గారి పాటల్లో కూడాను. ఇంకా కొత్త ఏంటంటే నామజపం. దేవుని యొక్క పవిత్ర నామ జపాన్ని మనం చూస్తున్నాం. వరనామమే దేవుని యొక్క ఆ విశేషమైనటువంటి ఆ మధురమైన నామస్థుతిని మనం చూస్తున్నాం. ప్రియ స్నేహితులారా, ఆరాధన అనేటువంటిది ఒక సాధనం అవుతుంది కొన్నిసార్లు మనకు. అదేంటంటే ఆయన ఆరాధనలో కూర్చున్నప్పుడు మనల్ని మనం మర్చిపోయేటటువంటి తన్మయత్వంలోకి వెళ్ళినప్పుడు ఆయన నీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని మర్చిపోవటం అనే సాలోక్య ఒక స్థాయి. ఈ లోకాన్ని విస్మరించి నీవు దేవుని వైపు కేంద్రీకరించడం సాలోక్య. దేవునికి అతి సమీపంగా జీవించగలుగుతున్నావంటే తర్వాతి మెట్టు సామీప్య, దేవునికి దగ్గరగా జీవించడం అనేది. ఇంకా లోతైనటువంటి ఆధ్యాత్మిక అనుభవంలో సారూప్య, నీవు దేవుని పోలికలోకి రాగలుగుతున్నావంటే సారూప్యం. అన్నిటికంటే ఉన్నతమైనటువంటిది సాయుజ్య, దేవునితో లీనమైపోవడం, ఆత్మతో సత్యముతో ఆయనతో పాటు లీనమైపోయేటటువంటి మహత్తరమైనటువంటి అనుభవము ఇది ఆరాధనలోనే జరుగుతుంది. ఇది మనం క్రైస్తవ సంఘాల్లో ఆరాధనకు వచ్చి అటు చూసి ఇటు చూసి మనం ఎన్నెన్నో ఆలోచనలు మన యొక్క మనసులో ఏదో ఒక పరిభ్రమణతో తిరిగేటటువంటిది కాకుండా కాన్సన్ట్రేట్. నీకు ఆల్టర్ అనేది ఎందుకు పెట్టారంటే నీ దృష్టి అటువైపు పెట్టాలి. గురువు వారు వాక్యం చెప్తున్నప్పుడు నీ చెవులు ఎందుకు ఇచ్చాడు? వినడం, వాక్యం వినడం వరకే. నీకు మోకాళ్ళుని అక్కడ ప్రార్థన చేయటం వరకే. తర్వాత దేవుడికి నమస్కారం చేసి నువ్వు బయటకు వచ్చేసేయాలి. అంతేగాని మిగతా తతంగం అంతా అక్కడ చేయడానికి చేసే స్థలం కానే కాదు అది ఆరాధన. ప్రియ స్నేహితులారా, సృష్టి విధాయక ఆరాధనలోను పదార్థపరమైన విశేషంతో దేవుని ఆరాధన చేయడంలోను ఇంకొక ఇదేంటంటే స్వస్థత ప్రధాన అంశంగా ఆరాధన ఉంటుంది. వీళ్ళు దేవుని స్తుతి చేయడానికి వెళ్తున్నారు. పేతురు, యోహాను, యాకోబు వీళ్ళు వెళ్తా ఉన్నప్పుడు అక్కడ వాడిని చూసినప్పుడు వెండి బంగారాలు మా దగ్గర లేవు, నజరేయుడైన యేసు నామమున లేచి నిలువుము అని చెప్పినప్పుడు అక్కడ స్వస్థత. ఆరాధన ప్రాంగణంలో, ఆరాధన స్థలంలో, ఆరాధన ధ్యేయంగా వెళుతున్నటువంటి వీళ్లకు దేవాలయ ప్రాంగణంలో జరిగినటువంటి
ఆ మాత్రమైనటువంటిది. మార్క్స్ వార్త 3వ అధ్యాయంలో ప్రభు వారు కూడా ముచ్చ చేయగల వానితో నువ్వు లేచి నిలవమని అడుగుతున్నాడు. ఏంటంటే ఆయన యొక్క సబ్బాతు నిర్వచనాన్ని చెప్తున్నాడు అక్కడ. షబ్బత్ అంటే ఏంటంటే మానవులు నిర్మాణం చేసుకున్నదయ్యా, ఇది 7వ దినాన 7 ఏళ్ళు 49 50వ దినాన చేసే జూబిలీ ఇట్లా కాదు. నిరంతరమైనటువంటి కొనసాగుతూ ఉన్నటువంటి దేవుని యొక్క స్తుతి ఆరాధనల్లో ఈ దినం ఈ పని చేయొద్దు, ఈ దినం ఈ పని చేయని ఎక్కడా కూడా నేను దేవుడు నిర్దేశించలేదు. అది మానవులు కల్పించుకున్నది. కానీ స్వస్థత దేవుడిచ్చేటటువంటి ఈ యొక్క ఈ రెస్టోరేషన్ అంటే తిరిగి మరలా నువ్వు కోల్పోయినటువంటి ఆ స్థితిని, స్వస్థత స్థితిని పొందుపుచ్చుకోవడం అనేది ఆరాధనలో ఇది ఒక భాగం. ఇది ఆరాధన అనేటటువంటిది ఊర్ధ్వము అంటే నా ప్రార్థన ఒక ధూపం వలె పైకి వెళ్ళాలని నువ్వు కోరుకుంటావు. అలాగే హొరిజంటల్ ఆరాధన సమాంతరంగా కూడా దాన్ని సాక్ష్యం అంటారు. ఆరాధన ఒక సాక్ష్యంగా వెళ్ళవలసినటువంటిది. ప్రియ స్నేహితులారా, ఈ మహా సృష్టి విధాయక ఆరాధనతో పాటు మానవులుగా మనము స్వస్థతను కోరుకున్నటువంటి ఈ ఆరాధనలో కూడా ఒక కాస్మిక్ వర్షిప్ అంటే ద హోల్ క్రియేషన్ ఈజ్ అరౌండ్ యూ. You are a small nut and a small piece in the midst of this mega ఈ మహా విశ్వజనీనమైనటువంటి ఈ సృష్టిలో చిన్న భాగం. కొలసీ పత్రిక అందుకని 1వ అధ్యాయము 15వ వచనంలో ఆయన చాలా గణనీయమైనటువంటి ఈ సృష్టి విధానపు మాటలను ఆయన చెప్తూ ఉంటాడు. అదేంటంటే 1:15 ఆయన అదృశ్య దేవుని స్వరూపువై సర్వ సృష్టికి ఆది సంభూతుడునై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, ఎట్సెట్రా ఎట్సెట్రా అన్నీ చెప్తా ఆయన అంటాడు. ఆయన అన్నిటికంటే ముందు ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని చెప్తున్నాడు. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా ఆయన 2వ అధ్యాయము ద క్లైమాక్స్ ఆఫ్ ది విజన్ ఆఫ్ పాల్ ఆయన ఏమంటాడంటే, ఆయన ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామం ఇచ్చాడంటాడు. అంతకుముందు అంటున్నాడు, ఆయన పరలోకమందున్న వారిలో కానీ, భూమిపై ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని. సూపర్లేటివ్. Christ stands there, you are somewhere here. All around the whole creation has been created. ఈ సృష్టి చలనం మధ్యలో నీవు పరిభ్రమించేటటువంటి ఈ యొక్క సృష్టి చలనంలో ఒక భాగంగాను అనాది మధ్యాంతమే విశ్వచలనం. అందులో నువ్వు ఒక అణువు. ఈ అణువుగా నేను గుర్తించుకో. ఇది శాశ్వత ఆరాధన, కొనసాగేటువంటి ఆరాధన. దిస్ ఎన్ ఎటర్నల్ వర్షిప్. ఇక్కడ ఏంటంటే ప్రస్కూనియో అన్నాడు గ్రీకు మాటలు. ఏంటంటే ఆయన సాష్టాంగ నమస్కారంతో నువ్వు దేవుణ్ణి సేవించి బయటికి రావాలే తప్ప నీ సొంత అహము, నీ సొంత గుర్తింపు, నీ సొంత పరిధి అక్కడ ఉండడానికి వీలు లేదు. యు ఆర్ నోబడీ, యు ఆర్ నథింగ్ బిఫోర్ గాడ్. అందుకే శాఖ అనే పదాన్ని అక్కడ వాడింది. ఏంటంటే ఆయన వంగి, నేలకు వంగి అనే పదాన్ని, నేల మట్టుకు వంగి అబ్రహాం నుంచి ప్రారంభమైన ఈ విశ్వాసపు ఆరాధన ఈ దినం మనతో ముగుస్తుంది అనుకోకూడదు. మన బిడ్డలు, వారి బిడ్డలు ఈ సృష్టితో కలిసి మనం దేవునికి సాష్టాంగ నమస్కారముతో ఆయనను స్తుతి చేసేటటువంటి ఈ గణనీయమైనటువంటి వాతావరణం ఆరాధన, యేసుక్రీస్తు ఆరాధన. ఈ ఆరాధనకి ఎవరన్నాడు? పౌలు చెప్పాడు, ఆయన అన్ని పాదాలు వంగాలన్నాడు, అన్ని మోకాళ్ళు వంగాలి, అన్ని నాలుకలు యేసు క్రీస్తు ప్రభు అని. క్రీస్తు కేంద్రితమైనటువంటి ఆరాధన ఆత్మ మూల్గులతో నిన్ను ప్రేరేపించి దేవుణ్ణి స్తుతింపజేసేటటువంటి ఈ యొక్క ఆరాధన దేవుని మహిమార్థమైనటువంటిది. ఇందులో వనగూడినటువంటి ఒక ఆధ్యాత్మిక లోతైన అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం ఆరాధనకు రావడం ఒక వినూత్నమైన అనుభవాన్ని పొందుకొని వెళ్ళడానికే తప్ప ఎవరు ఏ రంగు బట్టలు వేశారు, ఎవరెవరు ఏం మాట్లాడుకున్నారు చూడడానికైతే కాదు. ఈ కన్నులు అటువైపే కేంద్రీకరించాలి, ఈ చెవులు ఆ వాక్యం వినడానికే, ఆయన వాక్య పారాయణం చేయడానికి వాడబడాలా, ఈ నోరు ఆయన పవిత్రనామ సంస్తుతికి వాడబడాలా. అక్కడున్న ఆరాధన ఒక నిమిషంలో చెప్పాలంటే నీ యావత్తు జీవితము ఆ కొద్దిసేపు ఆరాధనలో దేవుని వైపు లీనమై ఉండేటటువంటి దానికి అంకితం
చేసుకునే దానికి ఈ ఆరాధన మనం సాధనగా వాడుకొని ఆ దేవుడిచ్చేటటువంటి ఈ పుణ్యార్థమైన దీవెనలు పొందుకొని రావాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మన బిడ్డలను కూడా ఈ రీతిలో తయారు చేసి ఆరాధనకు మనం తీసుకెళ్ళాలి. ప్రార్థన చేస్తాం. దేవా, కనికరం గల తండ్రి, సర్వకృపానిధి, నీ సన్నిధానంలోకి మేము వచ్చినప్పుడు కేవలము నీ సన్నిధి దీవెనలే పొందుకోవడానికి మేము రావాలని మాకు నేర్పించండి తండ్రి. మేము వచ్చినప్పుడు నీ సన్నిధానంలో నిన్ను ఆరాధించడానికి, నిన్ను సేవించడానికి, నిన్ను గణపరచడానికి, నీ మహిమని నీకు ఆపాదించడానికి మాత్రమే మేము అక్కడికి వస్తున్నాం అనేది మాకు, మా బిడ్డలకు మీరు నేర్పించమని వేడుకుంటున్నాం నాయన. ఈ ఆరాధనలో కేవలము నీ నుండి దీవెనలు పొందుకోవడానికే మేము అక్కడికి వస్తున్నాం తండ్రి. మమ్మను, మా బిడ్డలను, మా కుటుంబాలను ఆశీర్వదించి ఈ ఆరాధన వైపు మా జీవితాన్ని, మా యొక్క దృష్టిని మరల్చుకోమని, తత్సంబంధమైన దీవెనలు మాకు అనుగ్రహించి మీరు మహిమ ఘనత కీర్తి పొందుకోమని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మీకు సదా తోడయుండును గాక. ఆమేన్.